అందరికీ నమస్కారం. పరధర్మంబు మెచ్చి పరుగులెత్తిది వేళ, పటనంబులు చూచి పరుగులెత్తిది వేళ, పల్లెటూరే కదా తల్లి కౌగిలి అని మాటకి పూర్తిగా విరుద్ధంగా అలాంటి తల్లి కౌగిలి లాంటి గ్రామ స్వరాజ్యాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎవరికి అన్యాయం చేశారు, ఎవరు ఎవరిని మోసం చేశారు? రాజ్యాంగబద్ధంగా 73, 74 అధికారం ద్వారా సంప్రాప్తించినటువంటి వారి యొక్క విధుల్ని కూడా సైతం లెక్క చేయకుండా పూజ్య బాపూజీ కలగన్నటువంటి గ్రామ రాజ్యాలని పూర్తిగా విధ్వంసం చేసిన ఘనత నీది కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే నీవు వారికి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి నిధులను కూడా కైంకర్యం చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చేశావు, ఎలా చేశావు అని చెప్పి అడగటానికి కూడా వీలు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి సర్పంచుల్ని, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి మెంబర్లని, వాళ్ళ హక్కుల్ని పూర్తిగా కాలరాసి విఘాతం కల్పించినటువంటి, రాజ్యాంగాన్ని పూర్తిగా గంగలో కలిపినటువంటి నాయకత్వం నీది కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. నిధులు కైంకర్యమే చేయటం కాకుండా ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి గ్రామ సర్పంచుల యొక్క చెక్ పవర్ను కూడా ఎవరు నోరెత్తకుండా, ఆఖరికి మీ ప్రభుత్వం తరపున గెలిచినటువంటి సర్పంచులందరూ కూడా ఏకమై ముక్త కంఠంతో మాట్లాడినా కూడా లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నిధులు ఎక్కడ కైంకర్యం చేయాల? ఒక పక్కన గ్రామీణ ప్రాంతానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఎన్ఆర్జీఎస్ నిధులను కైంకర్యం చేశావు. జలజీవన్ మిషన్ ద్వారా దాదాపు 4,128 కోట్లని దుర్వినియోగం చేశావు. 13,000 కోట్లు పంచాయతీలకి రావాల్సినటువంటి నిధుల్ని పూర్తిగా పక్కదావన మళ్లించావు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎక్కడ ఉన్న నిధులు కూడా నీకు సరిపోలా. ఆ నిధుల్ని ఏ రకంగా నువ్వు ఖర్చు పెట్టావు ఇంతవరకు లెక్కలు తేల్చినటువంటి గత ప్రభుత్వం యొక్క దాఖలాలు మనకి ఇంకా కాగులు చెప్తా ఉన్నాయి అనేక సందర్భాల్లో. అయినప్పటికీ కూడా మీకు సిగ్గు శరం లేకుండా రోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలి, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి, ఏదో రకంగా పబ్బం కట్టుకోవాలి, ఆ రకంగా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి మసిపూసి మారేడికాయ చేసే విధానం ఇంకా నీకు పోలేదనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నీవు చేసినటువంటి నికృష్టపు చర్యలు రాజ్యాంగ విఘాతమే కలగకుండా ఈ రోజున గ్రామ రాజ్యాలని పూర్తిగా నాశనం చేసి సెక్రటేరియట్ స్టాఫ్ని పూర్తిగా ఈ రోజున ప్యారలల్ గవర్నమెంట్ని నడపడానికి ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వాళ్ళని తుంగలో దొక్కి సెక్రటేరియట్ స్టాఫ్ని తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళ ద్వారా పెత్తనం చేయించి అధికార దుర్వినియోగం చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రివి ఈ భారతదేశంలో నువ్వే అని చెప్పడంలో ఎలాంటి అవాస్తవం లేదని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నీకు హక్కు లేదు. ఎందుకంటే నీ బకాయిలు చెల్లించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా ఈ రోజున రైతుల్ని ఈ రోజున దగా చేసి మోసం చేసి రైతాంగానికి నష్టం కలిగించి రైతు ఆత్మహత్యలు జరిగేలాగా, కౌలు రైతుల ఆత్మహత్యలు జరిగేలాగా ఈ రాష్ట్రంలో మరి 3వ స్థానంలో 2వ స్థానంలో ఉన్నటువంటి నీ యొక్క పాలన ఈ రోజున రైతులను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం, రైతుల యొక్క పండిన పంటలకి గిట్టుబాటు ధర లభించేలాగా చూస్తున్నటువంటి ప్రభుత్వం, అలాంటి ప్రభుత్వాన్ని నువ్వు ఈ రోజున తోలనాడుతున్నావు అంటే నీలో ఎలాంటి ఆలోచన ఉంది, ఎలాంటి దుర్బుద్ధి ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. అంతేకాకుండా గతంలో 2014-19 అప్పుడు ఆ రోజున ఏ అయితే డ్రౌట్ ప్రాంతాలుగా ఉన్నాయో రాయలసీమ ప్రాంతాల్లో డ్రిప్పు, స్ప్రింక్లర్ ఇరిగేషను, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ రోజున ఉద్యానవన పంటల్ని పెంపొందించాలని చెప్పి వ్యవసాయం లాభసాటిగా మరలించాలని చెప్పి ప్రయత్నించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ రోజున ఎక్కడ కూడా యాంత్రీకరణ అనే మాట లేకుండా 5 ఏళ్ళు పబ్బం గడుపుకున్నటువంటి రైతుల్ని కష్టాలకి నష్టాలని నువ్వే ప్రభుత్వ పరంగా కల్పించిన